శివశక్తులు మళ్లీ ఒకటయ్యే సమయం వచ్చింది. శివుడు కైలాసం నుండి తన గణాలతో బయలుదేరారు. ఊరేగింపు పార్వతి అమ్మవారి ఇంటికి వచ్చేసరికి ఆయన భయంకరమైన రూపం చూసి పార్వతి అమ్మవారు కుటుంబమంతా భయపడింది. శరీరమంతా బూడిదతో కప్పి పాము కపాలాల మాలలు వేసుకొని భూతాలు పిశాచాలతో కూడిన గుంపు శివుడి పెళ్లి ఊరేగింపుగా వచ్చింది. పార్వతి అమ్మవారు తన వాళ్ళని భయం నుండి కాపాడేందుకు తను కూడా భయంకరమైన రూపంలో చంద్రగంటగా మారుతుంది. చంద్రగంట అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. 4 ఎడమ చేతుల్లో త్రిశూలం, గద, ఖడ్గం, కమండలం ఉంటాయి. 4 కుడి చేతుల్లో పద్మం, బాణం, ధనస్సు, జపమాల ఉంటాయి. తన 5వ ఎడమ చేయి వరద ముద్రలో ఉండగా 5వ కుడి చేయి అభయముద్రలో ఉంటుంది. ఈ రూపంలో తను శివుడి మనసుకు నచ్చేలా మంచి రూపంలో ఉండమని కోరింది. శివుడు రత్నాలు, నగలు వేసుకున్న రాజకుమారుడి లాంటి అందమైన రూపంలో మారాడు. ఈ రూపాన్ని చూసి పార్వతమ్మ కుటుంబం, స్నేహితులు ఆనందపడి పెళ్లి గొప్పగా జరిపారు.